ఈ అభివృద్ధిని సాదుకుంటారో సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను నమ్ముకుంటే మళ్లీ పాత రోజులు చవిచూడాల్సి వస్తుందని అన్నారు. మన గ్యారంటీ కార్డు బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. మన అన్ని డివిజన్లలో కూడా శివారు ప్రాంతాల్లో ఎక్కడా కూడా మట్టి రోడ్లు లేకుండా బ్రహ్మాండంగా వీడియో రోడ్లు వేసి ప్రజలకు అప్పచెప్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే నేను ఇన్ని నిధులు తీసుకొచ్చిన ఈ 1200 కోట్లే కాదు సుమా, ఇంకొక 5 ఏళ్ళు ఉంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు వస్తాయి ఖమ్మానికి ఒకసారి ఆలోచించి. అప్పుడు ప్రజలు మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఎక్కడో ఎవడో ఢిల్లీ ఓడి చెప్పిండనో లేకపోతే ఏవో గ్యారంటీ కార్డులు అంటే మన ఖమ్మం గ్యారంటీ పోద్ది. ఖమ్మం గ్యారంటీ ఉంచుకోవాలంటే అది బీఆర్ఎస్ తోనే గ్యారంటీ ఉంటుంది. ఖమ్మం అభివృద్ధికి గ్యారంటీ ఎవరు? ఖమ్మం గ్యారంటీ ఎవరు? మరి ఆ గ్యారంటీ వదిలిపెట్టి ఆడు చెప్పి 6 గ్యారంటీలు జోలికి వెళ్ళారు అనుకోండి, ఆయనది సంకరాకపోతే. అందుకని మొన్ననే కేటీఆర్ గారు చెప్పారు, లేదా కొత్తగూడెం బీజేపీ ఆయన కోనేరు చిన్ని గారు చెప్తే ఆ గ్యారంటీలు పరిస్థితి ఏమో కానీ తెలంగాణ మాత్రం సంకనాగిపోవడం మాత్రం గ్యారంటీ అని చెప్పి కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తాయి. కాబట్టి దయచేసి